ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర మానవాళికి ఒక గొప్ప మార్గదర్శకం. ఆయన జీవిత విశేషాలను క్లుప్తంగా ఇక్కడ తెలుసుకుందాం. జననం మరియు బాల్యం. జననం క్రీస్తు శకం 570లో సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో ఖురైష్ వంశంలో జన్మించారు. తల్లిదండ్రులు: తండ్రి పేరు అబ్దుల్లా, ఆయన పుట్టక ముందే మరణించారు. తల్లి పేరు ఆమినా, అనాథగా. 6 ఏళ్ల వయస్సులో తల్లిని, 8 ఏళ్ల వయస్సులో తాతగారైన అబ్దుల్ ముత్తలిబ్ను కోల్పోయారు. ఆ తర్వాత ఆయన బాబాయ్ అబూ తాలిబ్ సంరక్షణలో పెరిగారు. యువకుడిగా మరియు వివాహం. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిన్నప్పటి నుంచే చాలా నిజాయితీపరుడు. అందుకే ప్రజలు ఆయనను అల్ అమీన్ అంటే నమ్మకస్తుడు మరియు అస్ సాదిక్ అంటే సత్యవంతుడు అని పిలిచేవారు. 25 ఏళ్ల వయస్సులో తనకంటే వయస్సులో పెద్దవారైన ఖదీజా రజియల్లాహు అన్హా అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. ప్రవక్త పదవి. ప్రవక్తగా ఎంపిక. 40 ఏళ్ల వయస్సులో మక్కా సమీపంలోని హీరా గుహలో ధ్యానం చేస్తుండగా జిబ్రయిల్ అలైహిస్సలాం అనే దూత ద్వారా దైవ సందేశం, ఖురాన్ మొదటి వాక్యాలు అందింది. అప్పటి నుండి ఆయన ఏకేశ్వరోపాసనను అంటే అల్లా ఒక్కడే అని బోధించడం ప్రారంభించారు. వలస, హిజ్రత్. మక్కాలోని ప్రజలు ఆయన బోధనలను వ్యతిరేకించి హింసించడం మొదలుపెట్టారు. దీనివల్ల క్రీస్తు శకం 622లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచరులతో కలిసి మక్కా నుండి మదీనాకు వలస వెళ్లారు. ఈ సంఘటననే హిజ్రత్ అంటారు. ఇక్కడి నుండే ఇస్లామీయ క్యాలెండర్ ప్రారంభమవుతుంది. మదీనా జీవితం మరియు విజయం. మదీనాలో ఆయన ఒక ఆదర్శవంతమైన రాజ్యాన్ని స్థాపించారు. సమానత్వం, న్యాయం మరియు శాంతిని నెలకొల్పారు. క్రీస్తు శకం 630లో ఎటువంటి రక్తపాతం లేకుండా మక్కాను జయించారు. శత్రువులందరినీ క్షమించి గొప్ప దయను చాటుకున్నారు. మరణం క్రీస్తు శకం 632లో అంటే 63 వయస్సులో మదీనాలో ఆయన కన్నుమూశారు. ఆయన వదిలి వెళ్లిన ముఖ్యమైన సందేశం: మానవులందరూ సమానమే, భక్తి మరియు సత్ప్రవర్తన తప్ప ఒకరిపై ఒకరికి ఎటువంటి ఆధిక్యత లేదు. ప్రవక్త గారి ప్రవచనాలు, హదీసులు, ఆదర్శ సూక్తులు. హదీసులు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన మాటలు, చేసిన పనులు లేదా ఆయన ఆమోదించిన విషయాలు. ఇవి సమాజానికి దిశానిర్దేశం చేస్తాయి. నిజాయితీ. మీరు ఎల్లప్పుడూ సత్యాన్నే పలకండి, ఎందుకంటే సత్యం పుణ్యకార్యాల వైపు నడిపిస్తుంది. పుణ్యం మిమ్మల్ని స్వర్గానికి చేరుస్తుంది. మానవత్వం. తన పొరుగువాడు ఆకలితో ఉన్నప్పుడు తాను మాత్రం తృప్తిగా భుజించేవాడు విశ్వాసి కాజాలడు. స్త్రీ గౌరవం. తల్లి పాదాల చెంత స్వర్గం ఉంటుంది. కోపంపై నియంత్రణ. బలవంతుడంటే ఎదుటివారిని కుస్తీలో పడగొట్టేవాడు కాదు, కోపం వచ్చినప్పుడు తన్ను తాను అదుపులో ఉంచుకునేవాడు. ముఖ్యమైన యుద్ధాలు, గజ్వాత్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు యుద్ధాలను కేవలం ఆత్మరక్షణ కోసం మరియు అరాచకాన్ని అరికట్టడం కోసమే చేశారు. వీటిని గజ్వా అని పిలుస్తారు. యుద్ధం పేరు, సంవత్సరం హిజ్రీ. విశేషం: బదుర్ యుద్ధం 2వ హిజ్రీ. అతి తక్కువ మంది ముస్లింలు 313 పెద్ద సైన్యాన్ని ఓడించిన చారిత్రాత్మక విజయం. ఉహుద్ యుద్ధం 3వ హిజ్రీ. క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను నేర్పిన యుద్ధం. ఇందులో ప్రవక్త సగ్గాయపడ్డారు. ఖందక్ యుద్ధం 5వ హిజ్రీ. మదీనా చుట్టూ అగడత లేదా ట్రెంచ్ తవ్వి శత్రువులను అడ్డుకున్న రక్షణ యుద్ధం. మక్కా విజయం 8వ హిజ్రీ. ఎటువంటి రక్తపాతం లేకుండా మక్కాను జయించడం. ఇది ప్రవక్త గారి దయకు నిదర్శనం. 1. ప్రవక్త గారి అద్భుతమైన క్షమాగుణం. మక్కా విజయం. మక్కా ప్రజలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మరియు ఆయన అనుచరులను 13 ఏళ్ల పాటు చిత్రహింసలకు గురిచేశారు. ఆయనను చంపడానికి ప్రయత్నించారు. ఆయన సొంత ఊరి నుండి వెళ్లగొట్టారు. కానీ 8వ హిజ్రీలో మక్కాను జయించినప్పుడు ఆయన ప్రవర్తన చరిత్రలో నిలిచిపోయింది. సంఘటన: వేల మంది సైన్యంతో మక్కాలోకి ప్రవేశించినప్పుడు తనను హింసించిన శత్రువులందరూ భయంతో వణికిపోతున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగారు, "ఈ రోజు నేను మీతో ఎలా ప్రవర్తిస్తానని మీరు అనుకుంటున్నారు?" జవాబు: వారు,
నీవు గౌరవనీయుడవైన సోదరుడివి అని వేడుకున్నారు. తీర్పు: అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఈ రోజు మీపై ఎటువంటి ఫిర్యాదు లేదు, వెళ్ళండి, మీరందరూ స్వతంత్రులు, మిమ్మల్ని నేను క్షమించాను. నీతి: అధికారం చేతిలో ఉన్నప్పుడు పగ తీర్చుకోవడం కంటే క్షమించడం గొప్ప లక్షణమని ఆయన నిరూపించారు. 2. వ్యాపార నీతి: నిజాయితీకి నిదర్శనం. ప్రవక్త పదవి రాకముందే అల్ అమీన్ అని పేరు తెచ్చుకున్నారు. ఆయన వ్యాపారంలో పాటించిన సూత్రాలు నేటికీ ఆదర్శం. సంఘటన: ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్కెట్లో ఒక ధాన్యపు రాశిని చూశారు. ఆయన తన చేతిని ధాన్యపు రాశి లోపలికి పంపగా లోపల ఉన్న ధాన్యం తడిగా ఉన్నట్లు గమనించారు. ప్రశ్న: ఏమిటిది అని వ్యాపారిని అడిగారు. దానికి ఆ వ్యాపారి, వర్షం వల్ల తడిసింది ప్రవక్త అని సమాధానమిచ్చాడు. హెచ్చరిక: అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అయితే తడిసిన ధాన్యాన్ని ప్రజలు చూసేలా పైన ఎందుకు ఉంచలేదు? ఎవరైతే మోసం చేస్తారో వారు నా అనుచరులు, అంటే ముస్లింలు కాజాలరు. వ్యాపార సూత్రాలు: వస్తువులోని లోపాన్ని దాచకూడదు, తూకంలో మరియు కొలతలో మోసం చేయకూడదు, అబద్ధపు ప్రమాణాలు చేసి వస్తువులను అమ్మకూడదు. మీకు తెలుసా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దయ కేవలం మనుషులపైనే కాదు, జంతువులపై కూడా ఉండేది. ఒకసారి ఆకలితో ఉన్న ఒంటెను చూసి దాని యజమానిని పిలిచి, ఈ మూగజీవి విషయంలో అల్లాహ్కి భయపడండి, దానికి సరైన ఆహారం ఇవ్వండి అని హెచ్చరించారు. ప్రవక్త గారి కుటుంబ జీవితం. గృహస్థుడిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన కుటుంబ సభ్యులతో చాలా ప్రేమగా, వినయంగా ఉండేవారు. ఆయన ఇలా అనేవారు: మీలో అత్యుత్తమమైన వారు ఎవరంటే తన భార్యతో, కుటుంబంతో మంచిగా ప్రవర్తించేవారు. సహాయ గుణం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉండేవారు కాదు. తన బట్టలు తానే కుట్టుకునేవారు, చెప్పులు కుట్టుకునేవారు మరియు ఇంటి పనుల్లో భార్యలకు సహాయం చేసేవారు. భార్యల పట్ల గౌరవం. ఆయన తన భార్యల పట్ల ఎంతో మర్యాదగా ఉండేవారు. ఉదాహరణకు, సఫియా రజీ గారు ఒంటె ఎక్కేటప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన మోకాలిని మెట్టుగా ఇచ్చి ఆమెకు సహాయం చేసేవారు. పిల్లల పట్ల ప్రేమ. తన కుమార్తె ఫాతిమా రజీ వచ్చినప్పుడు ఆయన లేచి నిలబడి ఆమెను ఆహ్వానించేవారు. తన మనవళ్లు హసన్, హుసేన్లను వీపుపై ఎక్కించుకొని ఆడించేవారు. నమాజ్ చేస్తున్నప్పుడు కూడా వారు ఆయన పైకి ఎక్కితే వారు దిగే వరకు సజ్దా, నమస్కారం, దీర్ఘం చేసేవారు. 2. సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్. అప్పటి అరబ్ సమాజంలో ఉన్న వివక్షను రూపుమాపి అందరికీ సమాన హక్కులు కల్పించారు. వర్ణ వివక్ష నిర్మూలన. మనుషుల రంగు, జాతి ఆధారంగా ఎవరూ గొప్పవారు కాదని ఆయన చాటారు. నల్లజాతీయుడైన బిలాల్ రజీ అల్లాహ్ అన్హుని ఇస్లాంలో మొదటి ముఅజ్జిన్, అంటే ప్రార్థనకు పిలుపునిచ్చే వారిగా నియమించి సమానత్వానికి పునాది వేశారు. అంతిమ ప్రసంగం, ఖుత్బా హజ్జతుల్ విదా. తన చివరి హజ్ యాత్రలో ఆయన ఇలా ప్రకటించారు: అరబుకు అరబేతరునిపై కానీ, తెల్లవాడికి నల్లవాడిపై కానీ ఎటువంటి ఆధిక్యత లేదు. కేవలం దైవభీతి, అంటే తక్వా మాత్రమే ఒక వ్యక్తిని గొప్పవానిగా చేస్తుంది. స్త్రీల హక్కులు. ఆడపిల్లల్ని పుట్టగానే చంపేసే ఆచారాన్ని అరికట్టారు. ఆస్తిలో స్త్రీలకు వాటా కల్పించారు మరియు చదువుకునే హక్కును ఇచ్చారు. కార్మికుల హక్కులు. కార్మికుని చెమట చుక్క ఆరకముందే అతని వేతనాన్ని చెల్లించండి అని ఆదేశించారు. ఒక ఆసక్తికరమైన సంఘటన. పొరుగువారి పట్ల బాధ్యత. ఒక ముసలి ఆవిడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్లే దారిలో ప్రతిరోజు చెత్త వేసేది. ఆయన ఏ రోజు ఆమెపై కోపగించలేదు. ఒకరోజు ఆమె చెత్త వేయకపోవడంతో ఆయన ఆమె ఇంటికి వెళ్లి ఆరోగ్యం గురించి విచారించారు. ప్రవక్త గారి ఈ సంస్కారానికి ప్రభావితమై ఆమె ఇస్లాం స్వీకరించింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలోని సహనం, అంటే ఓర్పు, మరియు వ్యక్తిత్వ నిర్మాణం అనే అంశాలు ఎవరికైనా గొప్ప స్ఫూర్తినిస్తాయి. ముఖ్యంగా ఆయన చేసిన మరికొన్ని సామాజిక సంస్కరణల గురించి ఇక్కడ తెలుసుకుందాం. 1. అనాథలు మరియు వితంతువుల సంరక్షణ. ప్రవక్త రాకముందు సమాజంలో అనాథలకు, వితంతువులకు ఎటువంటి రక్షణ ఉండేది కాదు. ఆయన వారి కోసం ప్రత్యేక చట్టాలను, గౌరవాన్ని తీసుకువచ్చారు. హదీసు: ఎవరైతే అనాథ శిశువును పెంచి పెద్ద చేస్తారో వారు స్వర్గంలో నాతో ఇలా 2 వేళ్లను చూపిస్తూ చెప్పారు, కలిసి ఉంటారు. వితంతువులకు పునర్వివాహం చేసుకునే హక్కును కల్పించి వారిని గౌరవప్రదంగా చూడాలని ఆదేశించారు. 2. విద్యకు ప్రాముఖ్యత, ఎడ్యుకేషన్. జ్ఞాన సంపార్జనను ప్రతి ముస్లిం స్త్రీ మరియు పురుషుడు పై విధిగా ప్రకటించారు. బదర్ యుద్ధం తర్వాత
పట్టుపడిన శత్రువుల్లో చదువుకున్నవారు ఉంటే వారు 10 మంది ముస్లిం పిల్లలకు చదువు నేర్పిస్తే వారిని విడుదల చేస్తామని ప్రకటించారు. యుద్ధ ఖైదీల నుండి విద్యను ఆశించడం ప్రపంచ చరిత్రలోనే అరుదైన విషయం. 3. జంతువుల పట్ల కారుణ్యం. పర్యావరణం మరియు జంతువుల పట్ల కూడా ఆయన బాధ్యతను నేర్పారు. ఒకసారి ఒక వ్యక్తి తన దాహాన్ని తీర్చుకుని పక్కనే నాలుక చాపి దాహంతో ఉన్న కుక్కకు తన చెప్పుతో నీళ్లు తెచ్చి తాగించాడు. ఆ ఒక్క పని వల్ల అతనికి పుణ్యం లభించిందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అనవసరంగా చెట్లను నరకవద్దని, ప్రకృతిని కాపాడాలని బోధించారు. వడ్డీ వ్యాపార నిర్మూలన. పేదవారిని మరింత పేదవారిగా చేసే వడ్డీ అంటే ఇంట్రెస్ట్ వ్యవస్థను ఆయన పూర్తిగా నిషేధించారు. ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతను, ఒకరికొకరు సహాయం చేసుకునే జకాత్ అంటే దానం వ్యవస్థను ప్రవేశపెట్టారు. ముగింపు సందేశం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం కేవలం ఒక మతానికి పరిమితం కాదు. ఆయన ఒక గొప్ప సంస్కర్త, న్యాయమూర్తి మరియు దయగల నాయకుడు. ఆయన చెప్పిన మీరు భూమిపై ఉన్నవారి పట్ల కరుణ చూపండి, ఆకాశంలో ఉన్నవాడు అల్లాహ్ మీపై కరుణ చూపుతాడు అనే మాట నేటి ప్రపంచానికి ఎంతో అవసరం.